టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ నయా సీజన్లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ నుంచే బ్యాటింగ్లో దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో కలిపి 164 పరుగులు చేశాడు. టోర్నమెంటులో ఇంకా బోలెడు మ్యాచ్లు ఉన్నందున విరాట్ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు రావడం ఖాయం. ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ సీనియర్ బ్యాటర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈగోతో ఏం సాధిస్తారంటూ సీరియస్ కామెంట్ చేశాడు. కోహ్లీ ఎందుకిలా అన్నాడంటే, సాధారణంగా కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్లు వస్తుంటాయి. అయితే గత కొన్నేళ్లుగా అతడు తాను బిగ్ స్కోర్లు కొట్టడంతో పాటు ఇతరులతోనూ మంచి ఇన్నింగ్స్లు ఆడించడంపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ ఐపీఎల్లోనూ అతడు ఓ ఎండ్లో నిలబడి రజత్ పటిదార్, సాల్ట్, జితేష్ శర్మ వంటి యంగ్స్టర్స్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. దీనిపై అతడు స్పందిస్తూ తనకు ఎలాంటి ఈగో లేదన్నాడు. వ్యక్తిగత ఆసక్తుల కంటే టీమ్ గెలుపు ప్రయోజనాల గురించే తాను ఎక్కువగా ఆలోచిస్తానన్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో ఈగోని తాను ఎప్పుడూ పట్టించుకోలేదని, అది తనను నడిపిందనేది కరెక్ట్ కాదన్నాడు. ఈగోకు వెళ్లడం, దాన్ని సీరియస్గా తీసుకోవడం లాంటివి తాను చేయనన్నాడు కోహ్లీ. ఇటీవల ముగిసిన ఛాంపియన్ ట్రోఫీలోనూ అయ్యర్ బాగా ఆడుతుంటే తాను మరో ఎండ్లో సహకారం అందించానన్నాడు. అవతలి బ్యాటర్ తనకంటే బాగా ఆడినప్పుడు అతడికి సపోర్ట్గా ఉంటానని, అదే తాను ఊపులో ఉన్నప్పుడు ఛార్జ్ తీసుకొని ఆడతానని తెలిపాడు. ఎవరో తనకు పోటీ అని భావించడం, తనను ఎవరైనా దాటేస్తారేమోననే భయంతో బ్యాటింగ్ చేయడం తన వల్ల కాదన్నాడు. గేమ్ సిచ్యువేషన్ ఏంటి, టీం కోసం ఏం చేయగలం అనేదే తన మైండ్లో నడుస్తుందన్నాడు కోహ్లీ. ఈగోతో ఒరిగేదేం లేదని స్పష్టం చేశాడు. అనవసర ఈగోలకు పోవాల్సిన అవసరం లేదన్నాడు. ఇది మంచి చేయదన్నాడు. కాగా విరాట్ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించా అని కొందరు నెటిజన్స్ ఆలోచనల్లో పడ్డారు. అయితే కింగ్ ఫ్యాన్స్ మాత్రం అతడు ఆటను తాను చూసే విధానం గురించి చెప్పాడని అంటున్నారు.